అందరినీ మెప్పించి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని గెలిపించాలని మస్తాన్రావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎన్నికలకు అందరూ సిద్ధమా అంటూ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో ఆప్కాబ్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు తదితరులు పాల్గొన్నారు. స్వగ్రామం ఇసుకపల్లి కానీ ఈరోజు నేను చెప్తున్నా, ఇసుకపల్లిలో మీకు కనీసం 2000 మెజార్టీ తీసుకొస్తాను. నేను చెప్తాను, ఒక్క నా స్వగ్రామంలో కానీ 2000 కానీ నీకు మెజార్టీ కాకపోతే నేను రాజకీయాల నుంచి విరమించుకుంటాను. వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరు వాళ్ళ వార్డులో వాళ్ళు మీరు కూడా పంతం పెట్టాలి. ఇప్పుడు 2 పార్టీలు కలిసిపోయినాయి, ఇంక వేరే పార్టీ అసలు లేదు నాకు తెలిసి. ఇప్పుడు ఎవరు నిన్నటి దాకా అసలు ఎవరు ఇప్పుడు కూడా ఇన్ఛార్జీలో ఉన్నారు కానీ క్యాండిడేట్ ఎవరు నాకు తెలియదు. నిన్న ఒక ఇన్ఛార్జి రేపు ఎవరు ఇన్ఛార్జి వస్తాడు మనకు తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి ఇది కరెక్ట్ టైము. మీరు జొరబడి మన పార్టీకి బ్రహ్మాండమైనటువంటి మద్దతు న్యూట్రల్ ఓటర్స్. మన పార్టీ ఎట్లా మన దగ్గర మనం మాట్లాడుకునే మన పార్టీ మనతోనే ఉంటాడు. కాబట్టి మనం ఆకర్షించాల్సి తటస్థమైనటువంటి ఒకరిని. అవతల కళ్ళు కట్టినోడు కొంతమంది, నేను వచ్చిన తర్వాత రానాడు కొంతమంది కళ్ళు కట్టినోడు ఉంటారు. నేను కొంతమంది అప్రోచ్ కూడా కాలేకపోయాను. అప్రోచ్ అంటే తెలుగుదేశం నుంచి ఇక్కడ కొన్ని వాతావరణాల వల్ల నేను ఏంటంటే కొంచెం గట్టిగా ఉండలేకపోయా కొన్ని సందర్భాల్లో. కానీ ఈరోజు వాతావరణం చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎమ్మెల్యే గారు కొన్ని విషయాలు ఆయనే నిర్ణయం తీసుకోవాలా. ఏంటంటే ఆయన నిలబడే క్యాండిడేట్. నన్ను ఎవరన్నా ఏదైనా అడిగితే ఈయనుంటే ఎట్లుంటుంది, ఆయన ఉంటే ఎట్లుంటుంది, ఇంకో ఆయన లేకపోతే ఎట్లుంటుంది అంటే అది ఎమ్మెల్యేగా నిర్ణయించుకోవాల్సిన విషయం. ఎందుకంటే క్యాండిడేట్ ఆయన, నేను కాదు క్యాండిడేట్, నువ్వు కాదు క్యాండిడేట్. కాబట్టి అది ఎమ్మెల్యే గారికి వదిలేద్దాం. ఎమ్మెల్యే గారు ఆయన అన్ని ఆలోచించి మీకు అందరూ మెప్పించి గడ్డం పట్టుకుంటారో ఇంకోటి ముగ్గు పట్టుకుంటారో చెవు పట్టుకుంటారో మీ ఇష్టం. కాబట్టి మనకి మన ఓటర్గా మార్చుకోవాలి, మనం తటస్థంగా ఉండేవాళ్ళు అందరినీ కూడా అని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు నాకు అవకాశం ఇచ్చింది మీ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేసుకుంటూ నమస్కారం. సెలవు. జై జగన్, జై జగన్, జై జై జగన్. థ్యాంక్ యూ అన్నా. చాలా చక్కగా వాళ్ళకి భాగస్వామ్యం ఇచ్చారు. చైనాలో మనకంటే జనాభా ఎక్కువ ఉండే దేశం. వాళ్ళు కష్టపడ్డ ప్రారంభించిన తర్వాతే ప్రపంచం నెంబర్ 1 దేశం చైనా అయింది. ఈరోజు అమెరికా కాదు నాకు తెలిసి చైనా. కాబట్టి మహిళ అనుకుంటే ఏదైనా సాధిస్తుంది. కాబట్టి మీరు ఎక్కువ పాత్ర తీసుకోండి. మేమెట్లా మా పాత్ర మేము వహిస్తాం. మీరు ఎక్కువగా చొరవ తీసుకోవాలా. ఈ 2 నెలలు ఇంటింటికి పోవాలా. అందరూ గౌరవం కలగజేసినటువంటి స్థానిక సంస్థలు 50% కదా వర్క్లో ఎప్పుడు ఇచ్చి ఉండదు. ఏ పార్టీ కూడా పనుల్లో 50% రిజర్వేషన్ మహిళలకు ఇచ్చి ఉండరు. మహిళలకి పనుల్లో కూడా నామినేటెడ్ పనుల్లో కూడా మహిళలకు ఇవ్వాలని చెప్పి చట్టం చేశారు. మళ్ళీ నోటి మాటగా చెప్పడం కాదు, ఏదో పాదయాత్రలు చెప్పాను వదిలేయకుండా తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత చట్టం చేశారు. చట్టం చేయడంతో పాటు ఈ వాలంటీర్లు అట్లా 50% మీకే ఇచ్చారు. కాబట్టి తిరగబడదు. ఇంకా తిరగబడాల్సింది ఇంకా చాలా సంతోషం. ఇప్పుడు ఒక చెత్త చైనాలో విషయాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ పార్టీలో గతంలో పార్టీలో కంటే ఈ పార్టీలో నాకున్నటువంటి స్వేచ్ఛ కానీ నాకున్నటువంటి ఆనందం అనుభూతి కానీ గతంలో లేదు నాకు. నన్ను ఏదో అంటా ఉంటాను అక్కడ ఒకే పవర్ సెంట్రల్ పవర్ ఏం లేదు. నేను ఎంతో స్వేచ్ఛగా మా ఢిల్లీలో కానీ మీరు ఏం చేస్తారు మీరే చేయండి, మీరు ఈ వర్గాల వారికి అభివృద్ధి చేయమన్నప్పుడు మేము నిలబడి రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ మా నాయకుడు విజయసాయి రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము చేస్తా ఉన్నాం. బీసీల రక్షణ చట్టం, బీసీలకి ఇది పెట్టాం. రిజర్వేషన్ బిల్లు రావాలని మహిళా రిజర్వేషన్ బిల్లులో మేము అందరం ఓటేసాం. మహిళా రిజర్వేషన్ నీకు ఇప్పుడు 1/3 2029లో అది కూడా అడిగారు. 2029 దాకా ఎందుకు చెప్పండి, 2024 మహిళల్ని 3వ వద్దు చట్టసభలోకి ఎందుకు పంపిస్తుంది, దానికి సమాధానం లేదు వాళ్ళ దగ్గర. అవతల 29 తర్వాత 2034లో మీకు 50% వస్తుంది వేసింది మహిళలు. కాబట్టి రాబోయే రోజుల్లో మీ అందరూ మేము జెండాలు మోస్తాం, దానికి కూడా గర్వపడతాం, గర్వంగా చెప్పుకున్నాం. ఇప్పుడు వర్గాలు ఉంటాయి కానీ పట్టణం అక్కడ వర్గాలు ఉన్నోళ్ళు అటు ఇటు కొంచెం మార్పు ఉంటుంది కానీ ఎక్కువ మార్పులు చేర్పులు చాలా నా రాజకీయ
అనుభవంతో చెప్పేది. టౌన్ లో మాత్రం ఏంటంటే అటువంటి వర్గాలు ఉండవు. కాబట్టి టౌన్ లో ఎక్కువ మెజార్టీ వచ్చేదానికి మనం కృషి చేసేదాన్ని బట్టి ఆధారపడుతుంది. కాబట్టి టౌన్ రేపు విజయంలో చాలా కీలక పాత్ర వహిస్తుంది. కాబట్టి దయవుంచి మీరందరూ కూడా తన సొంత ఎలక్షన్ మాదిరిగా తీసుకోవాలని చెప్పి కూడా ఈ విషయాన్ని కూడా తెలియజేస్తూ నమస్కారం. అందరూ ప్రతి ఒక్కరు